చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019 నేను ముఖ్యమంత్రి